నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రెండేళ్ల పాలనా విజయాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో సమగ్ర నివేదికలను విడుదల చేయాలని సీఎం కీలక నిర్ణయం. దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాలయాలపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం తమ రెండేళ్ల పాలనా విజయాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైందని, ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో సమగ్ర నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రులు, అధికారులతో కీలక సమీక్ష నిర్వహించి ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26పై దిశానిర్దేశం చేశారు. 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాన్ని వివరిస్తూ అప్పట్లో 7 శ్వేతపత్రాలను సీఎం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రాలకు యాక్షన్ టేకెన్ రిపోర్ట్లా ఈ కొత్త ప్రోగ్రెస్ రిపోర్టులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని ఈ రెండేళ్లలో వికాసం వైపు ఎలా నడిపించామో ఇందులో వివరించనున్నారు. పాత 7 అంశాలకు అదనంగా ఈసారి కొత్తగా మరో 3 ముఖ్యమైన అంశాలను ప్రోగ్రెస్ రిపోర్టులో చేర్చారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగాల ప్రగతిపై రిపోర్ట్, ప్రజా ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా తెచ్చిన పాలసీలు, అనుసరించిన విధానాలు, చేపట్టిన సంస్కరణల వివరాలు, సంక్షేమ పథకాలు, P4 మోడల్ వంటి సాధికారత అంశాలతో ప్రత్యేక నివేదిక ఉంటాయి. రెండేళ్లలో చాలా శాఖల్లో పలు కీలక మార్పులు తీసుకొచ్చాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పాలనలో తెచ్చిన సంస్కరణలు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలు నేడు మన మధ్య లేకపోయినా వారి కుటుంబాలకు అండగా నిలబడడం తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నామని ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో కార్యకర్తలకు కల్పించిన ప్రమాద బీమా సదుపాయాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. కార్యకర్తల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. కార్యకర్తల కుటుంబాలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం, పార్టీ అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. విజయవాడ సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ఆధ్వర్యంలో ప్రమాద బీమా చెక్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన 21 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొత్తం 21 లక్షల ప్రమాద బీమా చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ అని అన్నారు. కార్యకర్తల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని అన్నారు. గతంలో కూడా 140 మంది కార్యకర్తల కుటుంబాలకు, అంతకు ముందు మరో 30 మంది కుటుంబాలకు ప్రమాద బీమా చెక్లు అందజేసినట్లు గుర్తు చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం ద్వారా వారి సేవలకు గౌరవం చెల్లిస్తున్నామని చెప్పారు. కార్యకర్తల సంక్షేమమే పార్టీ బలమని, కార్యకర్తల కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం నింపడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్లు పిరియ జగదాంబ, ఎరుబోతు శ్రావణి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి పనిచేసి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి మా కుటుంబ సభ్యులు, మా కార్యకర్తలు, వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఆ సభ్యత్వ కార్డు ద్వారా మరి ప్రభుత్వానికి పంపించి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించాం. ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 చొప్పున ఇవాళ ఆ కుటుంబాలకి ఆదుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. గతంలో కూడా ఇలాగా ఏదైతే ఆ కుటుంబాలు దెబ్బతిన్నాయో వాళ్ళకి అన్ని రకాలుగా వైద్య ఖర్చుల నిమిత్తం కానీ, అలాగే ఏదైతే కష్టపడి పనిచేశారో వాళ్ళు అందరికీ కూడా ఇవ్వటం సంతోషంగా ఉంది. బోండా ఉమాని నమ్ముకొని బోండా ఉమాతో తిరిగి బోండా ఉమాతో కష్టపడినటువంటి ఎవరిని కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా లేరు మా మధ్య. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి గౌరవప్రదంగా ఇవాళ చెక్కులు వాళ్ళకి అప్పచెప్పాం. వాళ్ళు ఎవరు ఊహించలా ఈ చెక్కులు వస్తాయని. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది చనిపోయి.
అందరూ కూడా ఆ రోజు సభ్యత్వం కార్డులు అలాగే ఆధార్ కార్డులు ఇచ్చారు, కానీ ఇది వస్తాయా రావా అని అనుకున్నారు. కానీ మాకు గుర్తుంది, వాళ్ళు చేసినటువంటి సేవ మాకు గుర్తుంది. మమ్మల్ని నమ్ముకుని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు విడిచిపెట్టే సమస్య లేదు. వాళ్ళు మా మధ్య లేకపోయినా ఆ కుటుంబాలకు అండగా నిలబడాలని అనుకున్నా ఇవాళ నిలబడ్డాం. మరి అందరికీ కూడా అండగా ఉండి లక్ష రూపాయలు చొప్పున 21 మందికి ఇచ్చాం. గతంలో ఒక 40 మందికి ఇచ్చాం. ఇట్లాగే దానికి ముందు కూడా 30 మందికి ఇచ్చాం. అంటే నిరంతరం ఈ 2 సంవత్సరాల్లో 100కు పైన మా కార్యకర్తలు చనిపోయిన వాళ్ళకి అందుకున్నాం. తప్పనిసరిగా ఇది మాకు సంతోషంగా ఉంది. ఏది ఏవైనా నమ్ముకున్న కార్యకర్తకు వమ్ము చేయకుండా ఆ కుటుంబాలకు అండగా నిలబడుతూ భవిష్యత్తులో కూడా చేయగలిగినంత వరకు వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులర్పిస్తారు. హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేవాలయాలను కేవలం పూజా స్థలాలుగా కాకుండా హిందూ సమాజ ఆత్మగౌరవ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్ర ప్రధాన ఆలయాల భక్తుల సందర్శన 70% పెరిగి దేవాలయాలపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో 22 ప్రధాన దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తూ ఆధ్యాత్మిక మౌలిక వస్తువులను బలోపేతం చేస్తున్నామన్నారు. 2027 గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా స్థాయిలో నిర్వహించేందుకు 71.60 కోట్లతో తొలి దశలో 162 పనులు ప్రారంభించామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో దేవాదాయ శాఖ గత 2 ఏళ్లలో సాధించిన విజయాలు, చేపట్టిన సంస్కరణలు, భవిష్యత్తు కార్యాచరణపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ సలహాదారుడు, హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ సీత, డైరెక్టర్, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో దెబ్బతిన్న హిందూ భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించి దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందని అన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించి క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ పాల్గొని ప్రజల వినతులను స్వీకరించారు. ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కమిషనర్ గతంలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిని శాఖాధిపతులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సూచించారు. మున్సిపల్ సేవల కోసం రూపొందించిన పురమిత్ర యాప్లో నమోదవుతున్న ఫిర్యాదులను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. తమ పూర్వీకుల కాలం నుంచి సాగుబడికి వాడుతున్న దారిని పాటిబండ్ల ఆంజనేయులు, కాటూరి నారాయణ అనే వ్యక్తులు ఆక్రమించుకొని 29 మంది రైతులకు మార్గం లేకుండా చేశారని కుంటముక్కల గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఎస్సి చెరువుకు గండి పడడం, దానికి తోడు ర్యాంప్ వేయడం వల్ల వ్యవసాయం చేయలేకపోతున్నామని వారు వాపోయారు. తాము వ్యవసాయం చేసుకునే వీలుగా కట్టను తొలగించి 29 మంది రైతులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ పూర్వీకుల కాలం నుంచి సాగుబడికి వాడుతున్న దారిని కొందరు వ్యక్తులు అక్రమంగా అడ్డుకోవడంతో పాటు దాదాపు 23 మంది రైతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ మేరకు బాధితులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కుంటుముక్కల గ్రామంలోని సర్వే నంబర్ 227/Cలో సుమారు 30 ఎకరాల పొలం సాగులో ఉంది. గత 70 ఏళ్లుగా ఈ భూములకు వెళ్లడానికి అదే డొంకను దారిగా వాడుకుంటున్నామని, అయితే గత కొంతకాలంగా కొందరు వ్యక్తులు ఆ దారికి అడ్డంగా కట్టవేసి రాకపోకలను నిలిపివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ట్రాక్టర్లు వెళ్లలేక సాగు పనులు ఆగిపోయి పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. ఈ దారిని వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే తమ బతుకులు రోడ్డున పడతాయని 29 మంది రైతులు అధికారులను కోరుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఆక్రమణలకు తొలగించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరావు, రవి, బడుగు కృష్ణ, శివరాం ప్రసాద్, కె శ్రీనివాసరావు, కాటూరి శ్రీను, బి తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.
నమస్తే అండి. మాది ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కుంటముక్కల గ్రామం. గత 12 సంవత్సరాల మట్టి పాటిబండ్ల ఆంజనేయులు అనే వ్యక్తి, కాటూరు నారాయణ అనే వ్యక్తి మమ్మల్ని దారి గురించి చాలా ఇబ్బందులు పెడుతున్నారండి. ఆ దారి సమస్యగా కలెక్టర్ ఆఫీసుల చుట్టూ బందర్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ తిరగని రోజు లేదు. ఎన్నిసార్లు తిరిగామో కూడా మాకే లెక్కలేదు. అన్నిసార్లు పిటిషన్ పెట్టాం. ఇప్పుడు వరకు తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పుడు మాకు దారి పోయినసారి సారో కోతలప్పుడు ఫెన్సింగ్ వేశారు పాటిబండ్ల ఆంజనేయులు గారు. అది తీసేసాం. ఎలా తీసేసామంటే, సార్ మా పంట బండి ఉంది, దారి ఉందో లేదో మామూలుగా ఎంఆర్ఓ ఆఫీసులు కన్నా కలెక్టర్ ఆఫీసులు తిరిగి అప్లికేషన్లు పెట్టున్నాం. అది తేలిన దాకా మమ్మల్ని నడవనియండి. తేలిన తర్వాత మాకు దారి లేదంటే మేము రాము మీ జోలికి. కాబట్టి మేము ఫెన్సింగ్ తీగ తీసి మా దారి మేము తెచ్చుకుంటామని చెప్పి అప్పుడు తీసాం. మళ్ళీ ఇప్పుడు నార్మల్ పోసుకోవాలి మేము. ఇప్పుడు కాటూరు నారాయణ అనే వ్యక్తి కట్టబోసి ఆ కట్ట జోలికి కానీ కట్ట మీద అడుగు పెట్టినా కట్ట మీద చేసిన కొడితే వెళ్ళి ఐ పవర్ఫుల్ టవర్ మీద వెళ్ళి పడతారు మీరు, ఒక్కొక్కడు వచ్చి కట్ట మీద చేసినాడు ఎవరని చెప్తాను అని చెప్పి ఇప్పుడు కట్టబోసారు. ఇప్పుడు మాకు పంట పొలాలు దున్నుకోవడానికి లేదు, ఆకుమళ్ళు పోసుకోవడానికి లేదు. మళ్ళీ అర్జీ పెడతానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. కలెక్టర్ ఆఫీస్కి వస్తే ఆర్డీ ఆఫీసర్ గారితో మాట్లాడాము. ఆ సార్ ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎవరో దారి లేదని చెప్పింది వీళ్ళకి ఒరిజినల్గా అక్కడ పారంబోగులు భూమి ఉంది, దారి ఉంది, వాళ్ళకి దారి ఎడగొట్టి అప్పు చెప్పండి అని అంటే ఎంఆర్ఓ గారు ఒకడు ఏం చెప్పారో మాకు తెలీదు. ఏం చెప్పారో మరి ఈసారి అన్నారు, ఎవరాడు అడ్డం తిరిగేది అడ్డం తిరిగిన మీద పోలీస్ కేసు పెట్టేసేయండి, దారి లేకపోవడం ఏంటి, ఇంతమంది రైతులను ఇబ్బంది పెడతాం ఏంటి, వాళ్ళ దారి వాళ్ళకి ఎడగొట్టి పంపిండి, వాళ్ళ పరిష్కారం చూపిండి అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడైతే కొంచెం ఆశ కలిగింది. 12 సంవత్సరాల మట్టి అయితే మేము పడని ఇబ్బంది లేదు, పడని బాధలు లేవు. తెలియదండి, ఎప్పటికప్పుడు చిన్న ఆశ. ఎందుకంటే మాలో ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు, అంతగా అవగాహన లేదు. వస్తున్నాము, చెప్తున్నారు, వెళ్తున్నాము. కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నాం, వాళ్ళు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, వాళ్ళు పరిష్కారం చెప్తారంటున్నారు. తెల్లారే వచ్చేస్తున్నారు, వాళ్ళు మాకు నోటీసులు పంపిస్తున్నారు లేదా ఫోన్లు చేస్తున్నారు. వచ్చి వాళ్ళు పాత పాటే పాడుతున్నారు. ఇది కాటూరు నారాయణ ఏం చేయట్లేదు మేడం. ఇది వాళ్ళకి పట్ట అయిపోయింది ప్రాపర్గా, మేము ఏం చేయలేమంటున్నారు. మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, డీ నెంబర్లు ఉన్నాయి. మాకు 3 తరాల కాడ నుంచి అక్కడ పొలాలు ఉన్నాయండి. ఒకరి తర్వాత ఒకరు మేము 3వ తరం. మా తాతల కాడ నుంచి మాకు అక్కడ దారి అని చూపిస్తుంది. ఇగోండి డీ నెంబర్లు. ఈ డీ నెంబర్లో బై మిస్టేక్ అని కొట్టేసి ఇప్పుడు వాళ్ళకి పట్టాలండి అని చెప్తున్నారు. ఇప్పుడు పారంబోకానికి కొట్టేసి పట్టాలండి అని రాశారు. ఎక్కడికైనా వెళ్తాం మేడం, మాకు దారి కావాలి. ఎందుకంటే అది తప్పితే మాకు దారి లేదు, మాకు ప్రూఫ్లు ఉన్నాయి. మా ప్రూఫ్లు పనికిరావంటున్నారు. ఎంఆర్ఓ గారే అంటున్నారు పనికిరావని. 30 ఎకరం భూమి ఉంది సార్ అక్కడ. ఏంటంటే మేము అంతా కుంట 70 సెంట్లు 60 సెంట్లు ఎందుకంటే పెచ్చున్న రైతులు లేము. మాకు అది తప్పితే దారి లేదు. ఇప్పుడు ఆకుమళ్ళు దున్నుకొని నారు పోసుకోవాలి. కట్టబోసేసి కట్ట మీద చేయేస్తే ఒక్కొక్కరిని కొడితే ఐ పవర్ టవర్ మీద వెళ్ళి పడతామని చెప్తున్నాడు కాటూరు నారాయణ. బెదిరిస్తున్నాడు. మాతో అనలా, డైరెక్ట్గా ఊళ్ళో విలేజ్లో అంటున్నాడు. అది మా దాకా వచ్చింది సార్. 70 సంవత్సరాల నుంచి కూడా మా నాన్నకాడి నుంచి ఆ పొలం వెళ్తానే ఉన్నాం, అదే డొంక అదే దారి. అయితే దాన్ని మొన్నటి వరకు 7-10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. నేను దాన్ని మండలం సర్వేని తీసుకొచ్చి కొలిపించి రాళ్ళు వేపించా. ఆనాడు ఏమైపోయారండి వీళ్ళందరూ, ఇవాళ అడ్డం పెట్టడం ఏంటి? మళ్ళీ కర్ణగారు మా ఊరు కుంటముక్కల రామ్మోహన్ గారు 30 సంవత్సరాల కింద కొలిపించా. ఆయల నుంచి ఇప్పటికి దారి మొన్నటిదా దారి ఉంది. ఆవలు ఉన్న దారి ఇవాళ ఎందుకు లేదండి సార్? అదే పానబోగున్నాక ఇవాళ ఇబ్బంది పట్టి మేము ఇవాళ ఆగుమడి పోసే పని లేదు, తాట దిగే పని లేదు, అడ్డంగా కట్టబోసేశారు. ఇవాళ 23 రైతులు అక్కడ ఏమైపోవాలి? మొత్తం పొలం మొత్తం 30 ఎకరం బీడిపడిపోవాల్సిందేగా. కనీసం 400-500 బస్తా ధాన్యం అయ్యిద్ది. ఆ ధాన్యం ఏమవ్వాలి? మా పంటలు ఇవ్వాలి, మా కుటుంబాలు ఏమైపోవాలి? సర్వం ఆగమైపోతున్నాయి. మా బతుకులైన రోడ్డును పడాల్సిందే సార్. అది కనుక బిగెత్తే మా బతుకులైన రోడ్డునే. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఫారూక్ షిబ్లీ, రాష్ట్ర అహ్లే సున్నత్ జమాత్ కన్వీనర్ సూఫీ మత గురువులు ఆల్తాఫ్ బాబా అన్నారు. గతంలో ఎన్ఆర్సీ సమయంలో వచ్చినటువంటి భయాందోళనలే ఇప్పుడు మళ్లీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం బందర్ రోడ్లోని ఎలక్షన్ కమిషనర్ను కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో సెక్యులర్ భావాలు కలిగిన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలకు అన్యాయం జరగదని తాము 100% నమ్ముతున్నామని స్పష్టం చేశారు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో కొన్ని ప్రాక్టికల్ సమస్యలు ఉన్నాయని, వాటిని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
కొందరు ముస్లిం సమాజంలోని నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని ఓట్లు తొలగిపోతాయని, పథకాలు రావంటూ భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ఫామ్ 6, ఫామ్ 8 నమోదుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. BLOలు వేరే పనుల్లో బిజీగా ఉంటూ కేవలం ఫారాలు చేతిలో పెట్టి పూర్తి చేయమంటున్నారని, వాటిలో ఏ చిన్న తప్పు ఉన్నా పక్కన పెట్టేస్తున్నారని ఆరోపించారు. ఈ 1 మంత్ ప్రాసెస్ ఏ మాత్రం సరిపోదని, అందువల్ల SIR గడువును పొడిగించాలని ఎన్నికల కమిషనర్ను కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా SIR గురించి ఒక ఆందోళన, అంటే గతంలో NRC గురించి ఏదైతే ఆందోళన ఉందో అదే ఆందోళన ఇవాళ ముస్లిం సమాజంలో పూర్తిగా కనబడుతుంది. కానీ అలాంటిది ఆంధ్రప్రదేశ్లో జరగదని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఎందుకంటే సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీలు ఇక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు జరగవని పూర్తిగా మేము 100% నమ్ముతున్నాం. కాబట్టి ఎక్కడైనా అంటే SIRలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎలా అంటే బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, ఎక్కడెక్కడో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి స్టేట్లో కూడా ఉన్నారు. అలాంటి సమయంలో వాళ్ళ ఓట్లు గల్లంతవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు దాకా కాపాడుతున్నటువంటి కొంతమంది దానివల్ల ఆందోళన కూడా చేసే అవకాశం ఉంది. కానీ ఆ ముసుగులో ముస్లిం సమాజాన్ని ఎవరైతే చాలా నిరక్షరాస్యత ఉన్నటువంటి ముస్లిం సమాజం ఏదైతే ఉందో వాళ్ళ చదువు లేని కారణంగా వాళ్ళని ఒక భయంకరమైనటువంటి సమాచారాన్ని తీసుకెళ్తున్నారు. అంటే మీరు పూర్తిగా మీ ఓట్లు తొలగిపోతాయి, మీకు పథకాలు రావు, లేకపోతే ఇవన్నీ కాదు. వాస్తవంగా SIR కనుక నిష్పక్షపాతంగా జరిగినట్టయితే కంపల్సరీ ముస్లిం సమాజానికి కాదు అన్ని సమాజాలకి, స్థానికులకు ప్రత్యేకంగా అన్ని పథకాలు కూడా అందుతాయి. ఈరోజు ఏదైతే SIR ప్రక్రియ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందో, అందులో మరీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే SIR ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందో దాని మీద ఈ రోజున ఎలక్షన్ కమిషన్ గారిని ఈ రోజున కలిసి కొన్ని కన్సర్న్స్ ఏదైతే ఉన్నాయో ఆ కన్సర్న్స్ ఈ రోజున ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. మరీ ముఖ్యంగా ఏంటంటే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడాను 65 నియోజకవర్గాల్లో మనం ఒక హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అదేవిధంగా ఈ మాకైతే ఆందోళన ఉన్నాయో విషయాలు వాటి గురించి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ప్రత్యేకించి సమస్య BLOస్తో ఉంది. BLOస్ని కూడా నిందించడానికి లేదు, వాళ్ళ దగ్గర సమయం లేదు. ఈ పనితో పాటు వేరే పనులు కూడా గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్తుంది, వాళ్ళు సమయం కేటాయించలేకపోతున్నారు. ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఫారాలు ఎలాగైతే షెబ్లీ గారు చెప్పారో 2 ఫారాలు అప్పచెప్పేస్తున్నారు. ఆ ఫారాలు ఎలా ఫిలప్ చేయాలి ఏంటి అనేది ముస్లిం సమాజంలో ఉన్న ముస్లిం సంఘాలు ప్రత్యేకించి డోర్ టు డోర్ వెళ్ళి మస్జిద్ల దగ్గర విండోస్ పెట్టి సర్వీస్ చేస్తున్నాం. కానీ అది సరిపోవట్లేదు. సమయం పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది సమయం సరిపోదు. ఒకసారి BLOస్తో మీరు కూడా మాట్లాడితే వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఇబ్బంది ఏంటనేది వాళ్ళు చెప్తారు. జనాలు కూడా BLOస్ మీద తిరగబడుతున్నారు. అది కరెక్ట్ కాదు. BLOస్ నిమిత్త మాత్రులు వాళ్ళు మాత్రమే. కాబట్టి ప్రభుత్వం దీని గురించి ప్రత్యేకించి ఎలక్షన్ కమిషను BLOస్కు ఒక సెక్యూరిటీ ఇవ్వాలి. కృష్ణలంక మాజీ CI నాగరాజు నిజాయితీ గల అధికారి అని, అలాంటి వ్యక్తిపై కేసు నమోదు చేయడం సరికాదని ఆయన మద్దతుదారులు అన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతూ వారు అంతా ప్రశాంతంగా ఉన్నామని వెల్లడించారు. తప్పుగా ప్రవర్తిస్తే లేదా వేధింపులకు గురిచేస్తే వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చి నేరాలను అదుపులోకి తెచ్చారని అన్నారు. కృష్ణలంక మాజీ CI నాగరాజుకు మద్దతుగా కృష్ణలంక ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక మహిళలు, యువత పాల్గొని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ CI నాగరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి రౌడీయిజంపై ఉక్కుపాదం మోపారని, ఆయన ఇక్కడ ఉండటం వల్లే తాము ప్రశాంతంగా ఉన్నామని స్థానికులు ఈ సందర్భంగా కొనియాడారు. ఆడపిల్లలపై ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే లేదా వేధింపులకు గురిచేస్తే వారికి తమదైన శైలిలో కౌన్సిలింగ్ మరియు ట్రీట్మెంట్ ఇచ్చి నేరాలను అదుపులోకి తెచ్చారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రాత్రి 10 గంటల తరువాత మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని, కానీ నాగరాజు వచ్చాక ఆ భయం పోయిందని మహిళలు పేర్కొన్నారు. కేసులో పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, అప్పటి వరకు CI నాగరాజును అరెస్టు చేయవద్దని కోరారు.
రాష్ట్రంలో ఆర్టీసీలో దాదాపు 8,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి అన్నారు. దేనికి సంబంధం లేకుండా అరాకొరా జీతాలు ఇస్తున్నారని, కలెక్టర్లు సూచించిన జీతాలను కూడా ఆర్టీసీ అమలు చేయడం లేదన్నారు. ఏపీఎస్ఆర్టీసీ పీటీడీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం హనుమాన్పేటలోని దాసరి భవన్లో జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కొన్ని లక్షల మంది అవుట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీసీలో కూడా విద్యుత్ బస్సులు పేరిట 12 బస్ స్టేషన్లు మూసివేయడానికి నిర్ణయించిందన్నారు. కాంట్రాక్టర్లు కార్మికుల జీతాలు దోచుకుంటున్నారని తెలిపారు. ఆర్టీసీలో కార్మికులకు జీతాలు దుర్మార్గంగా ఇస్తున్నారని అన్నారు. ఆర్టీసీలో పనిచేసే వారికి ఆప్కాస్లో చేర్పించాలని కోరారు. దశల వారీ ఆందోళనకు సిద్ధం అవుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీలో దాదాపు 8,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు. ఈ 8,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఒక్కొక్క డిపోలో కనీసం 8-10 మంది కాంట్రాక్టర్లు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఒకరి కింద ఈ అవుట్సోర్సింగ్ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఏదో ఒక తరగతికి సంబంధించి అన్ని రంగాల కార్మికులు లేరు. వాటికి సంబంధించి ఒకే డిపోలో 8-9 మంది కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈరోజు వారిని విభజన చేసి వారికి సంబంధించినటువంటి జీతభత్యాల్లో కోత విధిస్తూ ఉన్నారు. ఇచ్చేదే ఆర్టీసీ మినిమం వేజెస్ మేము ఇస్తూ ఉన్నాము. లేబర్ డిపార్ట్మెంట్ నుండి మేము ఫిక్స్ చేసిన ప్రకారం మేము ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 ఏళ్ల పాలనా విజయాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం. ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో సమగ్ర నివేదికలను విడుదల చేయాలని సీఎం కీలక నిర్ణయం. దేవాదాయ శాఖలో ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాలయాలపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని వెల్లడి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.